ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణ అధికారి మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఉంచి కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ ను ఏసీబీ అధికారులు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. స్పాన్సర్ చెల్లించాల్సిన 55 కోట్లు విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లించారు? ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలీదా? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి డబ్బులు ఎందుకు చెల్లించారు? ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా అంటూ పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. స్పాన్సర్షిప్ ఎలా డిసైడ్ చేశారు? ఎఫ్ఈఓ స్టేట్మెంట్ ప్రకారం పూర్తయిన సీజన్ 9కి పూర్తి చెల్లింపులు జరగని విషయం వాస్తవమేనా? ఒకవేళ స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గితే మరో స్పాన్సర్ కోసం ఎందుకు వెతకలేదు? అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు ఎలా జరిపారని కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణ అధికారి మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఉంచి కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ ను ఏసీబీ అధికారులు కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. స్పాన్సర్ చెల్లించాల్సిన 55 కోట్లు విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లించారు? ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలీదా? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి డబ్బులు ఎందుకు చెల్లించారు? ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా అంటూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? కేటీఆర్ ఏసీబీ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసిందని చెప్పుకోవచ్చు. 7 గంటల పాటు సుదీర్ఘంగా ఏసీబీకి సంబంధించిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు విచారణ మొత్తం కూడా పూర్తయింది. కేటీఆర్ చెప్పినటువంటి ప్రతి సమాధానాన్ని పూర్తిగా ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరి కాసేపట్లోనే మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం ఉందో ఇక్కడి నుంచి కేటీఆర్ బయటికి వెళ్ళనున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణ భవన్కి చేరుకొని అక్కడి నుంచి మీడియా ముఖంగా ఏదైతే జరిగినటువంటి విచారణ అంశాన్ని పబ్లిక్ అయితే చెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే ఎఫ్ఈఓ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలపై, ఇటు చెల్లించిన లావాదేవీలపై కేటీఆర్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంతో పాటు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి ఏసీబీ సిఐఓ అధికారులు పూర్తిగా వరుసగా ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. కేటీఆర్ ఇచ్చే ప్రతి సమాధానాన్ని రికార్డు చేసిన తర్వాత ఆయన సంతకాన్ని కూడా ప్రస్తుతం లోపల తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే బిజినెస్ రూల్స్ కావచ్చు, ఆర్బీఐ గైడ్ లైన్స్, క్యాబినెట్ ఆమోదం లేకుండా 50 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి క్లుప్తంగా ఏసీబీ సిఐయు అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి ఆయన స్టేట్మెంట్ అయితే పూర్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం కావచ్చు, తెరపైకి వచ్చినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం, ఇవన్నీ కూడా బయటికి రావడంతో ముందస్తు ఏదైతే కేటీఆర్ సూచనలతోనే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన ఏదైతే ముందుగానే టీఆర్ఎస్ పార్టీకి చెల్లించారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చేందుకే ఏసీబీ అధికారులు ఇవాళ కేటీఆర్ని అయితే విచారించారని చెప్పుకోవచ్చు. అయితే త్రైపాక్షిక ఒప్పందంలోనే ఇటు ఏసీ నెక్స్ట్ జెన్ కంపెనీ ఉంది కాబట్టి ఈ కంపెనీ వైదొలిగినప్పుడు, అంటే కంపెనీకి నష్టాలు వచ్చినప్పుడు కంపెనీ వైదొలిగింది. సీజన్ 10కి స్పాన్సర్షిప్ ను నిరాకరించిన తర్వాతే ఇటు ప్రభుత్వమే స్పాన్సర్షిప్ గా వచ్చి మొత్తం 45 కోట్ల వ్యవహారాలన్నింటినీ కూడా ఎఫ్ఈఓ కంపెనీలకు బదిలీ చేసింది. 2 విడతల వారీగా అప్పటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి దీనికి సంబంధించిన 2 ప్రొసీడింగ్ కాపీలు కూడా విడుదల చేశారు. ఈ ప్రొసీడింగ్ కాపీలన్నిటికి సంబంధించి కేటీఆర్ ఒత్తిడితోనే జరిగిందంటూ కూడా ఇప్పటికే బిఎల్ రెడ్డి ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ కీలకమైన స్టేట్మెంట్ ఆధారంగా ఆ స్టేట్మెంట్ను, నివేదికను ముందుంచి ప్రస్తుతం కేటీఆర్ని అయితే కీలకంగా ప్రశ్నించారు. మొత్తం ఈ వ్యవహారాలకు సంబంధించి 54 కోట్లు మొత్తం కూడా దుర్వినియోగం అయ్యిందనేది అక్టోబర్ 18, 2024న ఎంఏయుడికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి దానం కిషోర్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత డిసెంబర్లో ఆయన పైన కేసు నమోదు చేయడం, A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బిఎల్ రెడ్డి, మొత్తం ముగ్గురిని కూడా చేర్చిన తర్వాత వెనువెంటనే వాళ్ళు ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం, కీలకమైన కన్ఫెషన్ ని నిందితుల దగ్గర నుంచి తీసుకోవడం, ఆ తర్వాత అంటే
ఇటు సాక్షులకు సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీలు కావచ్చు, ఏసీ నెక్స్ట్ జెన్ కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను కూడా గతంలో సేకరించారు. ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా ఒకే దగ్గర ఉంచి ప్రస్తుతం ఇవన్నిటిని కూడా కంపేర్ చేసి మరి కేటీఆర్ని అయితే ఇవాళ ప్రశ్నించారు. మరి కాసేపట్లో మాత్రం ఏసీబీ ప్రధాన కార్యం నుంచి కేటీఆర్ అయితే బయటికి రానున్నారు. కవిత. అమర్, ఇవాళ 7 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉందా విచారణకు ఏసీబీ అధికారులు? 100%. ఎందుకంటే మొదటిసారి జరిగిన విచారణకు సంబంధించి 6.5 గంటల పాటు కేటీఆర్ని విచారించాలి. ఇవాళ రెండోసారి విచారణకు సంబంధించి 7 గంటల పాటు పూర్తిగా కీలకమైన సమాచారం సేకరించారు. మరి కొన్ని ప్రశ్నలకు మాట దాట వేస్తూ కేటీఆర్ అయితే సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి వాటికి సంబంధించి లోతైన దర్యాప్తు ఏసీబీ అధికారులు మరోసారి చేశారు. చేసిన తర్వాత కేటీఆర్ని మూడోసారి విచారణకు పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతున్నాయి. మరి కాసేపట్లో మాత్రం ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి బయటికి వస్తారు. అయితే ఈ కంపెనీల వ్యవహారాలకు సంబంధించి ఏసీ నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో వైదొలిగిన సమయంలో తప్పనిసరిగా త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏదైతే ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం స్పాన్సర్షిప్ ఏసీ నెక్స్ట్ జెన్ కంపెనీ ఉండాలి. కానీ వైదొలిగిన తర్వాత కేటీఆర్ ఆ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం కూడా ముందుగానే బయటికి వచ్చిన నేపథ్యంలో వీటన్నిటి అంశాలకు సంబంధించి అంటే ఏసీ నెక్స్ట్ సంస్థ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదన్న అంశానికి సంబంధించి కేటీఆర్ని గుచ్చి ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ కి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం అయితే కీలకమైన కన్ఫ్యూషన్ ఏసీబీ అధికారులు ఏసీబీ సిఐయు అధికారులు అయితే స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. మరి కాసేపట్లో కేటీఆర్ బయటికి రానున్నారు. కవిత. అమర్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే కేటీఆర్ను 2 సార్లు విచారించారు ఏసీబీ అధికారులు. సో ఫర్దర్ గా ఏసీబీ అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది ఈ కేసులో? మూడోసారి మాత్రం కేటీఆర్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే సాక్షులను, నిందితులను వారందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ A2 నిందితుడిగా ఉన్నాడు, A3గా బిఎన్ రెడ్డి ఉన్నారు. వారి స్టేట్మెంట్ కూడా ఇవ్వడంతో మరోసారి కేటీఆర్ ఇచ్చినటువంటి రెండోసారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి A2, A3 నిందితులను కూడా పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతుంది. ఏసీ నెక్స్ట్ సంస్థ పైన పూర్తిస్థాయిలో ప్రశ్నలు అయితే కురిపించారు. మొత్తం 54 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఎందుకు బదిలీ చేసిన క్రమంలో బిజినెస్ రూల్స్ కావచ్చు, ఆర్బీఐ గైడ్ లైన్స్ కావచ్చు, ఇటు క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఏకపక్షంగా కేటీఆర్ చెప్తేనే ఇవన్నీ చేశారంటూ కూడా ఇప్పటికే నిందితులు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిందితుల స్టేట్మెంట్ ముందుంచి మరి కేటీఆర్ అయితే ప్రశ్నించారు. వీటన్నిటి అంశాలకు సంబంధించి కేటీఆర్ ఆచితూచి మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికంటే ఈ విచారణ ముగిసింది కాబట్టి మూడోసారి కూడా విచారణకు రమ్మన్నట్లుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కేటీఆర్ బయటకు వచ్చాకే మీడియా ముఖంగా తెలుపుతేనే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మూడోసారి విచారణకు పిలిస్తే మాత్రం ఏసీబీ అధికారులు ఈ విచారణను ఇప్పటికే గోప్యంగా ఉంచుతూ లోతైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏసీ నెక్స్ట్ సంస్థలపై ఇప్పటికే గ్రీన్కో అనుబంధ సంస్థలపై దాడులు గతంలో నిర్వహించడం మనం చూసాం. వారి దగ్గర నుంచి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొని ఆ పత్రాలు ఇటు మొత్తం 2 అంశాలకు సంబంధించి ఫెమా చట్టం ఉల్లంఘన కూడా జరిగింది కాబట్టి దీని ఆధారంగా హెచ్ఎండిఏకి మొత్తం 8,60,00,000 నిధులు అనేది మొత్తం పూర్తిగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఈ వ్యవహారాలకు సంబంధించి ఈ మొత్తం ఓవరాల్గా 54 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కీలకమైన కన్ఫ్యూషన్ అయితే తీసుకున్నారు. మరి కేటీఆర్ ఎప్పుడు వస్తారా అన్న అంశానికి సంబంధించి ఒకవైపు ఉదయాన్నే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కూడా మనం చూసాం అరెస్ట్ చేస్తారేమో అనే అంశాన్ని కేటీఆర్ ఆయన నోటి వెంట చెప్పారు. మరి ఇప్పుడు బయటికి వస్తారా లేదా అనేది ప్రస్తుతం టీఆర్ఎస్ సంబంధించిన ఇటు పార్టీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టికేలకు ఏదైతే కేటీఆర్ విచారణ అయితే ముగిసింది. మరి మూడోసారి విచారణ అంశానికి సంబంధించి కేటీఆర్ బహిరంగ పరిస్తే ఈ వివరాలన్నీ కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ అమర్, థ్యాంక్ యూ.